హాయ్ ఫ్రెండ్స్, అర్జున్ టాక్స్కి స్వాగతం. నిన్న భారత్, ఈరోజు రష్యా. దుబాయ్ కేవలం 2 గంటల మీటింగ్ కోసం 6 గంటల ప్రయాణం చేసిందా? అసలు దుబాయ్ భారత్తో ఎంఓయూలు సైనేంటి? ఇప్పుడు చూడండి. భారత్ యుఏఈ వ్యూహాత్మక భాగస్వామ్యం 2025-2026. భారత్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ, దుబాయ్ సహా మధ్య సంబంధాలు ఇటీవల కాలంలో మరింత బలపడ్డాయి. రెండు దేశాలు అనేక అవగాహన ఒప్పందాలు ఎంఓయూస్ మరియు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిపిఏ పై సంతకాలు చేశాయి. ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యం 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచడం. వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాలు, సిపిఏ అమలు మరియు దాని పూర్తి కార్యాచరణ. వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ, డిజిటల్ ట్రేడ్, ఫిన్టెక్ రంగాల్లో సహకారం. సాంకేతికత, ఇన్నోవేషన్, కృత్రిమ మేధస్సు ఏఐలో సంయుక్త పరిశోధనలు, అంతరిక్ష సాంకేతికతలో భాగస్వామ్యం, ఇండస్ట్రీ 4.0 మరియు ఆధునిక తయారీ, భవిష్యత్ సాంకేతికతలపై కలసి పని, పరిశ్రమ ప్రమాణాలు, పరిశ్రమల మధ్య సహకారం బలోపేతం, నాణ్యతా ప్రమాణాలు, సర్టిఫికేషన్పై ఒప్పందాలు, ఎగుమతులకు మద్దతుగా హలాల్ సర్టిఫికేషన్ సహకారం, రక్షణ, భద్రత, వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, రక్షణ తయారీ రంగంలో సహకారం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, దీర్ఘకాలిక ఎల్ఎన్జీ ద్రవీకృత సహజవాయువు సరఫరా ఒప్పందాలు, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ ఎనర్జీపై భాగస్వామ్యం, అబుదాబీలో హౌస్ ఆఫ్ ఇండియా ఏర్పాటు, వాణిజ్యం, సంస్కృతి, వ్యాపార ప్రోత్సాహానికి. తాజా పరిణామాలు 2025-2026. ముంబైలో కొత్త ఎంఓయూస్పై సంతకాలు. ఫినాన్స్, ఆరోగ్య సేవలు, మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి రంగాలు. గ్రీన్ గ్రోత్ మరియు దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యంపై దృష్టి. మొత్తం చిత్రము. భారత్ యుఏఈ సంబంధం ఇప్పుడు కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా టెక్నాలజీ, రక్షణ, ఇంధనం, స్థిరమైన అభివృద్ధి రంగాల్లో ఒక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారింది. ఇప్పుడు రష్యా మరియు దుబాయ్ ఇచ్చిన వెల్కమ్ చూడండి. యుఏఈ రష్యా సంబంధాలు ఈజీగా అర్థమయ్యేలా. ఇటీవల యుఏఈ, దుబాయ్ మరియు రష్యా మధ్య సంబంధాలు చాలా బలంగా మారాయి. ఇది సాధారణ స్నేహం కాదు, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. అసలు విషయమేంటి? యుఏఈ, రష్యా ఇద్దరూ కలిసి వ్యాపారం, పెట్టుబడులు, టెక్నాలజీ, విద్య, ప్రపంచ రాజకీయాల్లో మధ్యవర్తిత్వం అన్నింట్లో కలిసి పనిచేస్తున్నారు. ముఖ్యమైన మార్పులు సింపుల్గా. బ్రిక్స్లో యుఏఈ ఎంట్రీ 2024. యుఏఈ ఇప్పుడు బ్రిక్స్ సభ్యదేశం. అంటే అమెరికా, యూరప్ మాత్రమే కాదు, రష్యా, చైనా, ఇండియా లాంటి దేశాలతో కూడా బలమైన బంధం. యుఏఈ ఇప్పుడు గ్లోబల్ పవర్ ప్లేయర్. పెద్ద డీల్ TISA 2025. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డీల్ వల్ల ఏం జరుగుతుంది? రష్యా కంపెనీలు దుబాయ్లో బ్యాంకులు, ఫిన్టెక్, హాస్పిటల్స్, మీడియా, ట్రాన్స్పోర్ట్ లాంటి రంగాల్లో 100% ఓనర్షిప్తో బిజినెస్ చేయొచ్చు. అంటే రష్యా డబ్బు ప్లస్ యుఏఈ సిస్టమ్ ప్లస్ పెద్ద బిజినెస్. ట్రేడ్ ఎంత పెరిగింది? 2024లో 11.5 బిలియన్. 2025 మొదటి 6 నెలల్లోనే 75% పెరుగుదల. 2030కి టార్గెట్ ఇంకో 40% పెంపు. ఆయిల్ కాకుండా కూడా భారీ వ్యాపారం. టూరిజం అండ్ వీసా. రష్యా ప్రజలకు యుఏఈకి వీసా ఫ్రీ. దుబాయ్కు వచ్చే టాప్ టూరిస్టుల్లో రష్యా ఒకటి. హోటల్స్, షాపింగ్, ఫ్లైట్స్, లాభం. విద్య అండ్ భవిష్యత్ ప్లాన్. యుఏఈలో రష్యన్ యూనివర్సిటీ, అబుదాబీలో రష్యన్ స్కూల్, పిల్లల కోసం సైన్స్ పార్క్. ఇది 10-20 ఏళ్ల లాంగ్ టర్మ్ రిలేషన్.